ఒక్క కోటి. ఇంకేమి మాట్లాడకుండా ఎన్కౌంటర్ చేసేయి. అందరికీ చనిపోయే ముందు జీవితం మొత్తం గిర్రున కళ్ళ ముందు తిరుగుతుందంటే ఏమో అనుకున్నా. ఈ ఇన్స్పెక్టర్ నా తలపైన కనిపెడితే నాకు అట్లే అనిపించింది. నా పేరు శివకుమార్. నా ఊరు శివపురం. అసలు ఏం జరిగిందంటే, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మళ్ళీ పోరాడి గెలవాల్సిన సమయం వచ్చింది. శివపురంలో జరిగే అన్యాయాన్ని ఎదిరించి నిలవాల్సిన సమయం వచ్చింది కామ్రేడ్స్. భూ బకాసురుల నుండి విముక్తికై ఎదురు నిలబడి రంకెలేసే సమయం వచ్చింది. మరో సాయుధ పోరాటానికి సిద్ధమవ్వండి మై డియర్ కామ్రేడ్స్. పదండి ముందుకు, పదండి తోచుకు, పోదాం పోదాం పై పైకి. ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి. నెత్తురు మండి శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. అయ్యా 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 దండాలయ్యా. ఏటైనదిరా, ఏటైనది? అయ్యా ఆ శివనాగయ్య గాడు వాడి పొలం మనకి ఇయ్యనన్నాడయ్యా. ఊర్లో జరిగే ఆత్మహత్యలకు మీరే కారణమని ఆ జమీందార్కు చెప్పాడంటయ్యా. నా కాలి చెప్పు కింద బ్రతికే బ్రతుకువాడిది. నా మీదే చాడీలు చెప్పేటంతగా ఎదిగాడా ఆ శివనాగయ్య? మారప్ప వాడి పొలంలో ఆత్మహత్య చేసుకున్నప్పటి నుండి విషయం చాలా దూరం పోయినాదయ్యా. ఈ ఊర్లో జనాలకు తెలియక ముందే ఏదో ఒకటి చెయ్యాలరా మంగా. ఆ విషయం నేను చూసుకుంటాలే గాని నువ్వెళ్ళు. అట్టాగేనయ్యా. రచ్చబండ దగ్గర జరిగిన విషయం శివ నాగయ్యను ఆలోచించేలా చేసింది. పొలం రాసిస్తే పొట్ట గడవదు, రాసియకపోతే రుద్రయ్య ఏం చేస్తాడో అని తన భవిష్యత్తు గురించి ఆలోచించిస్తూ ఉంటాడు శివ నాగయ్య. రచ్చబండ పెద్ద మనుషులు రుద్రయ్య వైపు ఉండటంతో ఎలాగైనా సరే రుద్రయ్యకు తన పొలం దక్కకూడదు అని ఒక ఎత్తుగడ వేస్తాడు శివ నాగయ్య. తన పొలాన్ని కాపాడుకోవాలంటే పోలీసుల దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు. మరి విధి ఆడే ఆటలో శివ నాగయ్య నెగ్గుతాడో లేదో చూడాలి. శివా, ఒరే నాన్న, నువ్వు బాగా చదువుకొని మన శివపురానికి మంచి పేరు తీసుకురావాలరా. మనలాంటి ఎంతోమంది రైతుల బ్రతుకులు మార్చాలిరా నువ్వు. శివపురంలో జరిగే రైతుల ఆత్మహత్యలను నువ్వే ఆపాలి. ఈ నేలను అమ్మడం అంటే అమ్మను అమ్ముకున్నట్టేరా. మన ఊరి ప్రజలలో ఒక చైతన్యము నువ్వే తీసుకురావాలి. తీసుకొస్తానని మాట ఇవ్వు. ఏంటి నాన్న అసలు ఏమైంది మీకు ఈరోజు? చేస్తాలే, ఖచ్చితంగా చేస్తా.
రేయ్ చెంగయ్య, అయ్యా, ఈ శివపురంలో ఈ రుద్రయ్య అంటే అందరూ భయపడేవాళ్లే. కాని ఎవ్వరూ ఎదురు చెప్పలే ఈరోజు వరకు. అవునయ్యా. అలాంటిది ఆ శివనాగయ్యగాడు అందరి ముందు రచ్చబండ కాడా నన్నే ఎదురించి మాట్లాడతాడా? వాడెంత, వాడి బ్రతుకెంత? నా పరువు మొత్తం పోయింది. మళ్ళీ నన్ను చూసి ఈ ఊరి జనం భయపడాలన్నా, పోయిన పరువు తిరిగి రావాలన్నా ఆ శివనాగయ్యగాడు బ్రతకడానికి వీల్లే. ఆడు సావాల్సిందే. ఆడు చస్తేనే కదరా. ఆడి పొలంతో పాటు చుట్టుపక్కల జనాల భూములు కూడా లాక్కొని నేననుకున్న వైన్స్ ఫ్యాక్టరీని పెడతాను. రేయ్ చెంగయ్య, రేపటికల్లా వాడు చచ్చి శవమే పోవాలే. ఆ వార్త శివపురం మొత్తం తెలవాలా. అట్టాగయ్యా. పెంటయ్యకు కబురు పెట్టో, ఆడి కత్తికి పని పడిందని. విశ్వవినోదిని నందనుతే గిరివర